ఆ నీళ్ళు అట్టనే వస్తామా? ఇది గట్టిగా అయిపోతుంది, ఇది తక్కువ అయితే మనం ఏం చేస్తుంది. ఇది తొందర అయితే అయితే ముద్ద అవుతుంది, ఇది ఎంబడే నాతుంది ఇది. ఓకే, ఇప్పుడు ఇన్ని నీళ్ళు పడతాయా చట్నీలా? ఇది అసలు గట్టిగా అవుతుందమ్మా. ఇప్పుడు ఆ మెంతి పిండి అంతా గట్టిగా అయిపోతుందా? గట్టిగా అవుతుంది. ఇప్పుడు చట్నీలు ఈ నీళ్ళని పడతాయా? అవి ఇప్పుడు నువ్వు మెంతి ఇవన్నీ పడతాయి, ఏం చేయాలి. చిక్కగా అయిపోయింది. గడ్డలు రాకుండా కలుపుకోవాలా? దంచుతుంటే అదే వద్దు, గడ్డలు కావద్దు మరి, ముద్దలు ఉండలు కట్టకుండా అండేసి దంచుతుంటే అదే ఉండలు కట్టకుండా కలపాలి. నవ్వు అంత సీరియస్గా ఉంటావు. అది ఫోటో తీసుకుంటా. మామిడి చెట్లు వగిలినాయి మీ దగ్గర? వగిలినాయా పల్లెలో? 2 వగిలినాయి ఇక్కడ, అన్నీ వగలలేవు కానీ. ఓ పరిగిలి నర్సరీ నడుస్తా, అది పెడదామా పెద్దదే? వచ్చింది అంటుంది, 5-6 రోజుల్లో ఉంటుందో 10 బేళలాగా పెడతాడే. నేరేడుకాయలు 5 వరకు అయిపోవాలి. అదే దానికి ఆయనట్టుంది, పురుగు పట్టింది. హాయ్ అండి, వెల్కమ్ టు కలగూర గంప. ఇవాళ ఇంట్లో అంతా సందడిగా ఉంది. సందడిని యాజ్ టీజ్గా మీకు చూపించేస్తా. నో కట్టింగ్స్, నో మ్యూజిక్, నథింగ్, ఏమి యాడ్ చేయము. సో ఇవాళ ఏంటంటే అమ్మ వచ్చింది ఊరికెళ్ళి, అది విషయం. సంవత్సరం కాలం నిలువ ఉండే చింతకాయ పచ్చడి చూపించమని అడుగుతున్నారు కదా. సో మనం అంత స్పెషలిస్టులం కాదు, అంత రాదు కాబట్టి, అమ్మ వచ్చింది కాబట్టి పెట్టిద్దాం ఈరోజు. సో ఈరోజు మీరందరూ అమ్మ చేత్తో చేసే సంవత్సర కాలం పాటు నిలువుండే చింతకాయలు పచ్చిమిరపకాయలతో తొక్కు, ఓకే, అది చేద్దాం ఈరోజు. సో ప్రాసెస్ అంతా చూడండి. సో ఇవన్నీ పచ్చిమిరపకాయలు, ఇన్ని చూసి భయపడారు, ఇవన్నీ కాదు, లెక్క ఉంటుందంట. ఎంత కిలో చింతకాయలకు? కిలోన్నరనా? ఓకే, కిలో చింతకాయలకు బాగున్నాం కదా. నేను మా అమ్మ మిరపకాయలు అమ్ముకునేటోళ్ళు అలాగా ఉన్నాం కదా. ముందర మిరపకాయలు, వెనక మేము చేతిలో తక్కడ, అది కూడా వాటర్ తక్కడ. సో మిరపకాయలు అమ్ముకునేటోళ్ళలాగా బాగానే ఉన్నాము. సో ఇప్పుడు మిరపకాయలు అంటే అందరూ వచ్చి కొనుక్కొని పోతారు. ఇది కిలో మిరపకాయలు, కిలో 1 పావు కిలో. కిలో చింతకాయలకి ఎన్ని మిరపకాయలు పడతాయి? అది మిరపకాయలు, కిలోన్నర చింతకాయలు, కిలో ఉప్పు. కిలో మిరపకాయలు, కిలో ఉప్పు. ఓకే, కిలో మిరపకాయలు, కిలో ఉప్పు, కిలోన్నర చింతకాయలు, అది లెక్క. పావు కిలో మెంతులు. ఓకే, కొంచెం జీలకర్ర, ఉల్లిపాయలు. సో మేము ఇప్పుడు ఆ లెక్క ఏదైతే ఉంది దాని ప్రకారం తీసుకుంటున్నా. బట్ యాక్చువల్ లెక్క ఏంటంటే కిలో మిరపకాయలు, కిలో ఉప్పు, కిలోన్నర చింతకాయలు అండ్ పావు కేజీ మెంతులు, ఇవి పర్ఫెక్ట్ పడతాయి. మిగతాయి వెల్లుల్లి, పసుపు అవి ఎంత పడతాయో వేసుకుంటూ చూపించేస్తాం. జీలకర్ర కూడా పచ్చిదే. విషయం ఏంటంటే ఇంత వేస్తున్నామంటే ఇంత క్వాంటిటీ పెడుతున్నాం అన్నట్టు మేము. చలో దా. ఇది మెంతి పిండి, ఇవి పచ్చిమిరపకాయలు, ఇది ఉప్పు. ఏం చేసిందంటే ఊరికెళ్ళి తీసుకొచ్చింది ఉప్పు, సముద్రం ఉప్పు. అండ్ అంటే ఫిల్టర్ కానీ ఉప్పు అంట. అంటే నా దగ్గర రాళ్ళు ఉప్పు ఉంది కానీ అది కూడా తెల్లగా ఉంది, బట్ ఇది ఫిల్టర్ కానీ ఉప్పు అంట. సో ఆ ఉప్పు అది కూడా ఊరికెళ్ళి పట్టుకొచ్చింది. ఇదేంటంటే మెంతులు, అంటే మా లెక్క ప్రకారంగా అయితే మామూలుగా ఇప్పుడు ఇందాక చెప్పిన మెజర్మెంట్ ప్రకారము పావు కేజీ మెంతులు. బట్ మాకు కొంచెం క్వాంటిటీ ఎక్కువ కాబట్టి ఎక్కువ. అయితే మెంతులు వేయించకుండా పచ్చివే మిక్సీలో వేసి పట్టి వాటర్ను మరిగించి చల్లగా చేసి ఆ నీళ్ళల్లో నానబెట్టి పెట్టిందనమాట. ఆల్రెడీ అది జెల్లాగా గట్టిగా అయిపోయింది. వెల్లుల్లి పడతాయి కొన్ని ఎక్కువ, అండ్ పచ్చి జీలకర్ర వేయించొద్దు, అంతే, ఇంకేం లేదు. పసుపు, ఇన్ని ఐటమ్స్ మొత్తం.
చాలామంది ఈ చింతకాయలు ఇంకొక 15-20 రోజులు అయ్యాక ఇలా పొట్టు ఈజీగా వస్తుంది కదా, ఆ టైంలో తీసుకెళ్ళి పండు మిరపకాయలతో పచ్చడి పెడతారు నిజానికి. కానీ దీనికి సంబంధించి ఏంటంటే ఎస్పెషలీ తెలంగాణ ఏరియాల్లో ఈ పైన పొట్టు కూడా తీయరండి, తీయకుండా యాస్టీస్గా గింజలు కూడా పడేయదు, గింజ కూడా దంచాలి ఇప్పుడు. సో దంచి పిలుచుకుంటే ఆ ప్రాసెస్ అమ్మ చెప్తుంది. సో ఇలాగే వేస్తారు, ఇలాగే దంచుతారు. ఐటమ్స్ మాత్రం ఇవే: మిరపకాయలు, ఉప్పు, పసుపు, పచ్చి జీలకర్ర, పచ్చి మెంతి పొడి, కాగబెట్టి చల్లార్చిన నీళ్ళలో కలుపుకొని పెట్టుకున్నారు, అండ్ చింతకాయలు. ఇన్నే ఇంగ్రీడియంట్స్. సో ఇప్పుడు ప్రాసెస్ దంచాలి, కొన్ని రోట్లో దంచాలి, కొన్ని మిక్సీలో వేయాలి, ఎందుకంటే గబగబా చేయాలి. అమ్మ ఊరికి వెళ్ళిపోతుందంట, అది విషయం. కాబట్టి మేమేం చేయలేము. అలాగే ఎలా ప్రాసెస్ అయితే అలా చూపిస్తూ ఉంటాను, చూసేసేయండి మీరు. అట్లనే దంచండి, మీరు ఏమనకుండా దంచేసేయండి అంతే. వేస్తే మెల్లగా దంచు, కొంచెం అయినాక బాగా దంచేసి చూడు. మాకు ఈడొక రోలు ఆడొక రోలు, 2 రోళ్ళు ఉన్నాయి కదా, 2 రోళ్ళలో పనులు అవుతున్నాయి. ఇగో ఇక్కడ చూడు, సరోజమ్మ అనమాట, మా సరోజమ్మ. ఓకే, మీరు ఆల్రెడీ మా గార్డెన్ వర్క్కి హెల్ప్ చేస్తారు కదా బాబురావు ఈయనే ఉన్నాడు. ఇట్రా బాబురావు. అరే మీ ఇద్దరు కనబడి ఒకసారి చూపు, అటు చూపి, అట్లంది నువ్వు ఆడనే చూపు. అగో ఆ బాబురావు వైఫ్ ఈ సరోజమ్మ అనమాట. సో ఇల్లంతా క్లీన్గా పెడుతుంది, అప్పుడప్పుడు నన్ను తిడుతుంటుంది కూడా. జర చెప్పండి సరోజమ్మ తిట్టొద్దు నన్ను చెప్పండి. నవ్వుతుంది. ఇక్కడ చూడు, జర ఏమన్నా నన్ను అనుకో, ఏంది మేడం అంటుంది. ఇక ఈమె సునీత ఇటు చూడు. సునీతమ్మ ఈమె వంట చేస్తుంది. ఓకే, అప్పుడప్పుడు నా తంట కూడా చేస్తుంది. అటు చిన్నోడు ఉన్నాడు కదా మన ఇంట్లో, వాళ్ళ అమ్మ అనమాట. సో దంచుతున్నారు వీళ్ళిద్దరు. సో పచ్చడి మా అందరికి కావాలి. అప్పుడు సరోజమ్మలకు కావాలి, సునీతకు కావాలి, నాకు కావాలి, మా అమ్మకు కావాలి, మా చెల్లెలు కూడా తీసుకొస్తుంది మా అమ్మ. అలాగ కావాలి, అందరికి కావాలన్నమాట విషయం అది. ఇవి 2 లేసుంటా, ఇది ఒకటే తెచ్చారా పైనుంచి? ఆడొకటి ఉంది. ఓకే, డైరెక్ట్ దాంట్లో కలిపేసుకుంటే అన్ని ఒకదాంట్లో ఇక అన్ని ఒకదాన్ని కలిపి మెంతి పొడి అంతా అదేపో బిడ్డ. ఆ గిన్నె తీసుకురా బాబు. మరీ పేస్ట్ అమ్మా, ఇంకా కొంచెం కావాలి. ఏం కచ్చాపు? అవునా, కొంచెం కచ్చపచ్చ నీరుందేమో. మరి వేసిన కదా మానేస్తా. దీంట్లో ఉప్పు వేసినావా? దీంట్లో వేయకు మరి ఎట్లా మెదుగొద్దు అంతగానం ఏమి ఇట్లేస్తావు? అవునా, కాదంటున్నావు. నా తాను రాదు, నా తాను పూర రాదు. అందులో వేస్తే కచ్చపచ్చి వస్తాయండి చూడు. అంటే ఉప్పు ఉంటుంది కాబట్టి వస్తుంది చూడు. ఇంకింత ఉండండి బొమ్మ. అవన్నీ ఉన్నాయమ్మా, అయిపోవాలి. అది ఏం వస్తుంది. ఇగో ఆడకాడకి చేసిన ఒక్కసారి 2-3 రింగులు. ఇన్ని రోజులు మీకు వంటలు వేసి చూపించినా ఇప్పుడేమో నాకు రాదన్నట్టు. ఎందుకు మరి రాదా? నువ్వు తిట్టేది కూడా వస్తుంది. అవునా? అదండి, నువ్వు తిడుతుంటే కూడా వస్తుంది. మా వాళ్ళందరూ చూస్తుర్రు. మా అత్త నేర్పింది ఇది. మేము గింజలు తీసేస్తుంటే మేరేరి అప్పుడు పుల్లగా అవుతుండే, ఏమేమో అవుతుంది. ఇప్పుడు గింజ ఏరం చాలా ఏళ్ళు అయింది. అట్లా నేను నాయనమ్మ అట్లా చేస్తున్నానా? గింజ అట్లనే దంచాలి. పొగరు రాదు తప్పగా. ఇంక కొంచెం మెత్తగా కావాలి. కాదమ్మా, అందులో పసుపు వేస్తే అయిపోతుందా? అట్లనే విడిగానేనా? ఓకే ఓకే, ఒకసారి వేసి కలిపి పెడతా. కొంచెం ఓకే. అది మిక్సీ మంచిగా ఉండాలి. ఇంత కచ్చపచ్చ దంచి అందులో వస్తుంది. ఇగో ఈమె తీసుకో. స్పూన్లు కావాలి బాబ్రో. ఒకటి పెద్ద స్పూన్ తీసుకురా. డ్రా తెరిస్తే పెద్ద స్పూన్ ఒకటి వచ్చింది.
ఇంత వేస్తే ఇంత అయిపోదు అది. ఇప్పుడు తీసి నిల్వ పెట్టుకోవాలి. పెట్టుకోవచ్చు కానీ అది అంత రుచి కొట్టదు. పచ్చి నూనె వేసుకుంటేనే రుచి కొడుతుంది. పాలల్లో నెయ్యిలో పెరుగులో తింటేనే మంచిగా ఉంటుంది కానీ ఒట్టి పచ్చి నూనె వేసుకుంటే కానీ అదేం మంచిగా కొట్టకపోతే. సో యాక్చువల్గా చింతకాయలు ఏవైతే ఉన్నాయో చింత గింజలు కూడా తీయకుండా మెత్తగా దంచినామండి. ఎందుకంటే ఒకటి టేస్ట్ బాగుంటుంది, రెండోది ఇంటర్నల్గా బెనిఫిట్ ఏంటంటే ఆ చింతగింజలు అట్లా యాజిటీస్గా తినడం వల్ల ఇప్పుడు ఉన్నాయి కదా కాళ్ళ నొప్పులు, కాళ్ళ మధ్యలో గుజ్జు అరిగిపోతుంది, బోన్స్ మధ్యలో అంటున్నారు కదా, అలాంటి ప్రాబ్లం రాదనమాట. డాక్టర్స్ కూడా చెప్తున్నారు కదా చాలామందికి చింతగింజలు వేయించుకొని తినండి అనే సొల్యూషన్ ఉంది కదా, ఇది ఇండైరెక్ట్ సొల్యూషన్ అనమాట. పచ్చళ్ళలోనే ఆ చింతగింజలు తింటాం కాబట్టి అడపాదడప ఆ కాళ్ళల్లో గుజ్జు అరిగిపోకుండా వస్తుంది. పసుపు వేస్తుంది చూడమ్మా, పడుతుందా? మెంతిపిండి కూడా ఇంట్లోనే వేయాలి ఇప్పుడు, అన్ని ఇంట్లోనే వేస్తే కిందకి ఇది మాతో నేర్పింది. వాళ్ళ అత్తమ్మ నేర్పించింది అంటే ఇది ఒక వాయికి చేస్తుంటే ఇట్లా అన్ని చేసి దాంట్లో కలిపి ఇంత కిందకి నేర్పింది. మా అత్త నేర్పిందంటే మా నాయనమ్మ నేర్పింది అనమాట, అది విషయం. మా అమ్మనేమో గింజలు తీసేస్తుండే. పసుపు సరిపోలేదమ్మా, కొంచెం ఎత్తున చాలు చాలు. ఒకటలో పసుపు పసుపు పసుపు. నానబెట్టిన మెంతిపిండి ఎట్లయిపోయింది చూడండి, ఎంత బాగుందో, నాకైతే భలే నచ్చింది. తినాలనిపిస్తుంది, జెల్లీలాగా ఉంది. కొందరు రొట్టి పొడి కూడా వేస్తారు కానీ ఒట్టిగా అయిపోతుంది. ఎల్లిపాయలు అంతేనేగా. ప్లస్ సౌండ్ కలుపుతా ఉండవు కలిపి కొంచెం పడుతుందమ్మా. ఇది ఆర్గానిక్ పసుపు, అందుకే అంత కలర్ రాదు. నేనైతే ఇంట్లోనే దంచుతా, ఇంట్లో రోకలు పెట్టి దంచుతా. అర్థమైందా? ఇట్లా గిన్నెలకు వేస్తుంది కదా, గిన్నెలనే దంచుతుంది. చిన్నగా దగ్గర ఉన్న దాన్ని తీసుకొని బోగా మళ్ళీ వాడు దంచాడు. కాదమ్మా, ఇప్పుడు ఈ జీలకర్ర ఇంట్లో వేస్తే ఎప్పుడు అది అనగదు కదా, అంతేనా? ఇక ఎత్తునా ఎంత జీలకర్ర పచ్చిది వేయించలేదు, ఏం లేదు. యాక్చువల్లీ ఒక చుక్క నూనె ఉండదు, ఒక తాలింపు ఉండదు, యాజ్ ఇట్ ఈస్ ఇట్లనే చేసి పెట్టుకుంటారు. ఇంకా అవసరం ఉన్న వాళ్ళు తీసి, యాక్చువల్లీ ఇందులో తెలుసా ఇట్లా పచ్చి దంచి పెట్టుకున్నప్పుడు మధ్యలో తీసి మన గానుగ నూనె ఉంటుంది కదా, అంటే ఫ్రెష్గా పచ్చి నూనె వేసుకొని తింటే సూపర్ ఉంటుంది దీంట్లో అన్నానికి. అండ్ నెయ్యి, పెరుగు కదా, ఏం కాదు, పచ్చి గానుగ నూనె బాగుంటుంది. పచ్చి నూనె వేసుకొని తింటే పచ్చి నూనెతో బాగుంటుంది. పెరుగుతో పాలు అన్నం ఎక్కువ మంచిగా ఉంటుంది. వేడి వేడి పాలు, ఊర్లో మంచి అప్పుడే విడిన పాలు, మంచి పొద్దున్న వేడి చేస్తుంటారు కదా, ఆ వేడి పాలు ఈ చింతకాయ కారం సూపర్ ఉంటుంది. పాలు తెలియదు ఎవరికి, నెయ్యి వేసుకొని తింటారు కానీ పాలు వేసుకుంటారు. పాలు ఆ చింతకాయ చెట్టు సూపర్ ఉంటుంది నిజంగా, ఆ టేస్ట్ జనాలు మర్చిపోయినరు. పాలు అన్నా మంచిగా. ఈ ఉండలు ఉండలు మెంతపిండి ఉంటుంది కదా కలవనికనే. ఇట్లా నా గిన్నె పోతుంది, ఏం వస్తలేదమ్మా గిన్నె కడిగినట్టు వేస్ట్ దంచి బానే ఉంది. దాంట్లో ఒక్కసారి నువ్వు ఇద్దరు పట్టుకపో బాబురావు, అందులో కొంచెం ఇంట్లో కొంచెం ఉండదు. ఇప్పుడు అన్నీ కలిపినాం కదా, మళ్ళీ రోట్లో వేసి అంటే యాక్చువల్గా ప్రాపర్గా అయితేనేమో మిరపకాయలు దంచి చింతకాయలు దంచి అందులోనే అందులో వేసి అది దంచుతారు. మనం గబగబా అయిపోవాలని అందులో కొంచెం ఇంట్లో కొంచెం ప్రాసెస్ చేసినాం కాబట్టి ఇప్పుడు అన్నీ కలిపి మళ్ళీ రోట్లో వేసి ఒక్కసారి తొక్కు దొక్కాలన్నమాట, అది విషయం. అందులో నీ చేతితో ఇట్లా అనుకుంటుందో అమ్మ ఉండి ఒక్క నిమిషము, మళ్ళీ సగం జిగురు ఉంటుంది కదా గాయత్రి, ఆడనే ఉంటుందేమో అది. ఎందుకు అట్లా వేసి జరసేపు ఇంకా చెంచాతో అన్నమ్మా, స్పూన్తో లోపలికి అనుకుంటాను. వాళ్ళు పెట్టేటోళ్ళు ఇంతమంది కావాలి ఏమనుకుంటారు, ఏమనుకోరు.
అది కూడా చెప్తా. జరుగుతుంటా, నువ్వు జరుగుతుంటా ఇక. అబ్బాయి మా అమ్మ రోకల్ది కూడా కొని చేస్తుడు. నేను సగం సగం వదిలేస్తా. దాంట్లో లేదు, ఆయన ఎత్తుతుంది. నువ్వు నేను ఇడిచిపెడతా, మా అమ్మ ఇడిచిపెడుతుందా? మా అత్త అయితే కొడుతుంది నేను నా ఇద్దరిని. ఇంకా గీక్తుంది మా అత్తమ్మ. ఏమో అది చూడండి, ఆ గీకేదంటే ఒక మనిషికి ఒక కొంచెం అన్నానికి అవుతుంది అంటే అది కూడా గీకుతుంది. అన్నం పరబ్రహ్మం, ఓకే. చట్నీ పరబ్రహ్మం, ఓకే. చెప్పిన కదా ఆల్రెడీ, ఒక డాట్ చిన్న చుక్క నూనె కూడా లేదు. ఇది ఇలాగే నిలువ ఉంటుందండి, ఇందులో ఏం కలపరు ఇంకా. సో చింతకాయ పచ్చడి. సో ఇంతమంది అంటే మా అమ్మ క్యాప్టెన్, నేను కొంచెం అట్లా అట్లా చూసిన అంతే, నేను ఏం చేయలేదు ఈరోజు నిజంగా. ఇక వీళ్ళు సునీతమ్మ, సరోజమ్మ, మా బాబురావు అనమాట. ఇంతమంది కలిస్తే ఈ పచ్చడి అయింది. మీరు భయపడకండి, అయ్యో ఈ పచ్చడి పెట్టుకుని ఇంతమంది కావాలన్నా మా ఇంట్లో ఎవరు లేరు మేము ఎట్లా పెట్టుకుందాం అనుకోకండి. ఒకరే చేసుకోవచ్చు. ఊరికే సరదాగా గబగబా అయిపోగొట్టాలనుకొని జస్ట్ హాఫ్ అన్ అవర్లో మా పచ్చడి పెట్టడం అయిపోయింది వాళ్ళు, అంతే. ఇంకా అంత ప్రాసెస్ అంతా మిరపకాయలు కడుక్కోవడం, చింతకాయలు కడుక్కోవడం అంతా కలిపి ఒక 1 అవర్ అనుకోండి. సో 1 అవర్లో మా ఎమ్మి అది పచ్చి నూనెతో తింటే మంచిగా ఉంటుంది. నువ్వు మంచిగా చెప్పు నాకు, నువ్వు చెప్పు. పచ్చి మంచి నూనెతో తినొచ్చు. వేడి పాలల్లో అన్నంలో వేసుకొని తినొచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది. పెరుగుతోనే తినొచ్చు, నెయ్యితోనే తినొచ్చు. ఇంకా ఇంత మంచిగా ఉంటుంది. ఇంకా రొట్టెకు అయినా, జొన్న రొట్టెకు అన్నిటికి కూడా పచ్చి నూనె వేసుకోవచ్చు, నెయ్యి వేసుకోవచ్చు. అదనమాట, అన్ని రకాలుగా తినొచ్చు. పోపు చేసి కూడా తింటారు, కానీ పోపు అంత రుచి కొట్టదు. పోపు చేస్తే రుచి కొట్టదు, పచ్చి నూనెతోటే టేస్ట్ కొట్టదు. తాలింపు అంటే పెట్టొద్దంటే, తాలింపు పెడితే రుచి ఉండదంట. పోపు అంటే తాలింపు. సో పోపు, తాలింపు, ఇంకేదన్నా ఒకటే భాష కాబట్టి మన తెలుగు వాళ్ళకి చాలా రకాలుగా మాట్లాడడం వచ్చు కాబట్టి అన్ని రకాలుగా పిలుచుకోవచ్చు. సో తాలింపు పెడితే ఉండే టేస్ట్ కంటే కూడా యాజ్ టీజ్గా తినడమే చాలా టేస్ట్. యాక్చువల్లీ వెనకటికి దీన్ని కుండలలో పెట్టి పెడతారు కదా. ఇప్పుడైనా ఇది ఫ్రిడ్జ్లో పెడితే 2-3 ఏళ్ళు కూడా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెడితే 2-3 ఏళ్ళు ఉంటుంది. బట్ ఒకప్పుడు మాత్రము అమ్మ ఇట్రా మొత్తం అవుటర్ చెప్పదు, అట్లా పోవద్దు, అయిపోయింది మీ సామస్త పోదుదా. అయితే దీన్ని చేసి నానమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఏంటంటే కుండలలో పెడుతునండి. మామూలుగా మట్టి కుండలు ఉంటాయి కదా, పెట్టి బట్ట కడుతుండ్రమ్మా, దీనికి కడుతుండ్రు కానీ బట్ట కట్టి పెడుతుండ్రి. సో అది కూడా ఒకటి. మామూలుగా అయితే ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 ఇయర్స్ ఉంటుందండి, ఏమీ అవ్వదు. చాలా టేస్ట్ వస్తుంది, మగ్గుతనంగా టేస్ట్ వస్తుంది అది ఇంకా. ఓకే, అందరికీ థ్యాంక్స్, అమ్మకి థ్యాంక్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో అన్ని పిచ్చిగా అయిపోయింది ఈరోజు అంతా వీడియో అంతా. ఓకే, విచ్ ఇస్ ఫైన్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.